తెలంగాణలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాలో హైదరాబాద్లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్లో పనిచేస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంకిరెడ్డి భీమ్రెడ్డి అక్రమాస్తుల కేసు తీవ్ర రూపం దాల్చింది. జూలై 2న ఏసీబీ అధికారులు భీమ్రెడ్డి నివాసం సహా 15-16 స్థలాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 200 కోట్ల విలువైన బినామీ ఆస్తులు బయటపడ్డాయి. మార్కెట్ వాల్యూ ప్రకారం ఇది ఇంకా ఎక్కువగా ఉండొచ్చునని, 1000 కోట్ల దాకా ఉండొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. భీమ్రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకున్నారనే ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేసింది. సోదాల సమయంలో ఆయన నివాసం నుంచి 3.6 లక్షల నగదు, బినామీదారు ఇంటి నుంచి 40 లక్షల నగదు, సుమారు 2 కేజీల బంగారు ఆభరణాలు, 20 కేజీల వెండి వస్తువులు, బ్యాంక్ బ్యాలెన్స్లు సుమారు 19.91 లక్షలు వసూలు చేశారు. అంతేకాకుండా 23 విదేశీ మద్యం బాటిళ్లు కూడా లభ్యమయ్యాయి. దీనిపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సూచించారని ది హిందూ రిపోర్ట్ చేసింది. సోదాల్లో బయటపడ్డ ఆస్తుల్లో హైదరాబాద్లోని వెసెల్లా మెడోస్లో విల్లా, టెలికాం నగర్లో G+2 ఇల్లు, పెంట్ హౌస్తో పాటు గచ్చిబౌలి, తెల్లాపూర్తో పాటు మణికొండలో కమర్షియల్ ప్రాపర్టీలు, నాగోల్, పటాన్చెరు, ప్రగతి రిసార్ట్స్లో ప్లాట్లు, సంగారెడ్డి, వికారాబాద్, జహీరాబాద్, శంషాబాద్, మోయిన్పేటలో వ్యవసాయ భూములు, కర్ణాటకలో కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఒక ర్యాక్స్ అండ్ మైనింగ్ కంపెనీలో 75 లక్షల ఇన్వెస్ట్మెంట్ కూడా గుర్తించారు. భీమ్రెడ్డి కూతురు పేరిట ప్లాట్, స్నేహితుడి పేరుతో ఫామ్ హౌస్ వంటివి ఉన్నాయి. ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం భీమ్రెడ్డి డైరీ. మే నెలలో భార్యతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లే ముందు ఆయన స్వయంగా డైరీలో సుమారు 20 ఆస్తులు, బకాయిలు, అప్పులు, బినామీల వివరాలని రాశారు. ఆస్తులను కుటుంబ సభ్యుల మధ్య ఎలా పంచాలనే సూచనలు కూడా ఉన్నాయి. ఈ డైరీ పేజీల ఫోటోలను వాట్సాప్ ద్వారా తన 2 కొడుకులకు పంపించారు. ఏసీబీ అధికారులు భార్య దగ్గరున్న డైరీని స్వాధీనం చేసుకుని దాన్ని ప్రధాన ఆధారంగా ఉపయోగించి 15 బినామీలను గుర్తించారు. మాజీ హోంగార్డ్ పేరుతో జహీరాబాద్లో 45 ఎకరాలు ఉన్నాయి. మోయిన్పేటలో 2 ఎకరాలు, ముచ్చింతల్లో 4.2 ఎకరాలు, తెల్హాపూర్లో వాచ్మెన్ పేరుతో ప్లాట్లు వంటి వాటిని డైరీలో రాశారు. మధ్యవర్తుల పేర్లు కూడా ఉన్నాయి. 2 కోట్ల బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, 60 లక్షల విల్లా కొనుగోలు వివరాలు కూడా ఉన్నాయి. తన పేరిట, బినామీల పేరిట ఉన్న ఆస్తులను ఏం చేయాలనే వివరాలన్నీ భీమ్రెడ్డి డైరీలో రాసిపెట్టారు. ఒక వాచ్మెన్ పేరిట తెల్లాపూర్లోని 2 ప్లాట్లను, మణికొండ ల్యాంకో హిల్స్ రోడ్లో 500 గజాల స్థలంలో నిర్మించిన 6 అంతస్తుల భవనంలో వాటాను కుటుంబ ఉమ్మడి ఆస్తిగా ఉంచాలని భీమ్రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి, టెలికాం నగర్లో ఉన్న G+2 భవనాన్ని ఓ సమీప బంధువు పేరిట తాత్కాలికంగా మార్చాలని రాశారు. జహీరాబాద్లో దాని సమీపంలో కర్ణాటకలో ఉన్న 45 ఎకరాలు, వికారాబాద్ జిల్లా మోయిన్పేటలో ఉన్న 2 ఎకరాలు, ముచ్చింతల్లో ఉన్న 4.2 ఎకరాల భూమిని ఒక మాజీ హోంగార్డ్ పేరిట కొనసాగించాలని పేర్కొన్నారు. తనకు బయట నుంచి రావాల్సిన సొమ్ము వివరాల్లో ఒక వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టిన 2 కోట్లు, ఒక విల్లా కొనుగోలు కోసం ముందస్తుగా చెల్లించిన 60 లక్షల వివరాలను రాశారు. బినామీలు ఆస్తుల వివరాలే కాకుండా ఆ ఆస్తుల కొనుగోళ్లలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారి పేర్లను కూడా భీమ్రెడ్డి రాసిపెట్టారు. అవసరమైతే వారిని సంప్రదించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఆ మధ్యవర్తులను కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
మొదటి సోదాల సమయంలో ఆరోగ్య సమస్యల కారణంగా భీమ్రెడ్డిని హాస్పిటల్కు తరలించారు. అయితే తర్వాత ఏసీబీ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. బినామీదారులు, మధ్యవర్తులు, కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్స్ తీసుకోనున్నారు. 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు. మహబూబ్ నగర్లోని 13 ఎకరాల పూర్వీకుల భూమిని ఈ కేసులో చేర్చలేదు. ఈ కేసు తెలంగాణ పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. భీమ్రెడ్డి గతంలో జడ్చర్ల సీఐ, పటాన్చెరు డీఎస్పీగా పనిచేశారు. ఏసీబీ దర్యాప్తు మరిన్ని ఆస్తులను బయటపెట్టొచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ సంఘటన అవినీతి నిర్మూలనపై ప్రభుత్వం మరింత కఠినంగా ఉండాలనే డిమాండ్ని తెరమీదికి తీసుకొస్తోంది. ఒక్క అధికారే ఇంతలా కూడబెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎంతమంది అధికారులు ఎంతలా కూడబెడతారో, ఎంతమందిని జలగల్లా పీక్కు తిన్నారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం పూర్తి ప్రక్షాళన చేస్తే మరింత మంది అవినీతి బకాసురులు బయటకు వస్తారనే ప్రచారం సాగుతోంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ను అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, భీమ్రెడ్డికి సంబంధించి పూర్తి వివరాలకు ఏసీబీకి అసలు ఎలా తెలిసింది? శ్వేత, తను ఎంతో పవిత్రంగా భావించేటటువంటి చార్ధామ్ యాత్రకు వెళ్ళడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది భీమిరెడ్డి. అయితే ఎందుకైనా మంచిదనే దాని మీద కూడా తన ఆస్తులు, బినామీల పేరిట ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరెవరి దగ్గర నుంచి తమకు ఎంతెంత సొమ్ము రావాలి అనే దాని మీద కూడా, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనే దాని మీద వివరాలని కూడా తను ఒక డైరీలో రాసుకున్నట్టుగా తెలిసింది. అంతేకాకుండా తనకి ఏదైనా జరిగితే, ఏదైనా అపాయం లాంటిది ఏదైనా జరిగితే ఆ ఆస్తులు ఎవరెవరికి ఇవ్వాలి, ఎంతెంత చెందాలో కూడా ఆ డైరీలో రాసుకున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ వివరాలను ఫోటో తీసి వాట్సాప్లో తన 2 కుమారులు ఎవరైతే ఉన్నారో వారికి పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ డైరీ వాట్సాప్లో పంపినటువంటి ఫోటోలతో భారీ ఆస్తుల గుట్టు రట్టవుతున్నటువంటి నేపథ్యం కనిపించింది. 2 రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడినటువంటి పోలీస్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో, సో దాంట్లో భీమ్రెడ్డి వ్యవహారం అంతా కూడా ఒక్కసారి చూడడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. మే నెల 2వ వారంలో తన భార్యతో కలిసి చార్ధామ్ యాత్రకి వెళ్ళినట్టుగా తెలిసింది భీమ్రెడ్డి. అయితే అంతకుముందే తన ఆస్తుల పంపకాల వివరాలన్నింటినీ కూడా రాసుకున్నారు. అయితే తన 2 కుమారులు, భార్యతో పాటు 2 బయటి వ్యక్తులకు కూడా ఆస్తులను పంచాలనే దాని మీద కూడా ఆయన రాసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వీరిలో గతంలో భీమ్రెడ్డి వద్ద పనిచేసినటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో పురందర్ రెడ్డికి, అదేవిధంగా ఒక రాజకీయ నేత కూడా ఉన్నట్టుగా దీంట్లో సమాచారం అంతా ఉంది. ఆస్తుల పంపకాలకు సంబంధించి కూడా ఈ 2కి గణనీయంగానే ఆస్తులను అప్పగించాలనే దాని మీద కూడా తను డైరీలో రాసుకున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది ఏసీపీ అధికారులు. అయితే ఏసీపీ దాడుల్లో ఆస్తుల పత్రాలతో పాటు భీమ్రెడ్డి రాసినటువంటి డైరీ, ఆయనతో పాటు కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్లో డైరీలో రాసిపెట్టినటువంటి అంశాల ఫోటోలను గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ వివరాల ఆధారంగానే ఏసీపీ అధికారులు బినామీల నివాసాల్లో కూడా తనిఖీలు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సుమారు 100 కోట్లు విలువైనటువంటి ఆస్తులని గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ రంగంలో ఇంత పెద్ద భారీ అవినీతి అనకొండ అంటూ కూడా బయట ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. శ్వేత, రైట్ ప్రభాకర్, విచారణ జరిగి చాలా రోజులైంది, తర్వాత అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు చర్లపల్లి జైలుకు కూడా తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యలో ఇంత జాప్యానికి అసలు కారణాలు ఏంటి? చాలా జాప్యమే జరిగిందని చెప్పుకోవచ్చు శ్వేత. ఇందులో తెలంగాణ చరిత్రలోనే భారీ అవినీతి అనకొండగా చరిత్రకు ఎక్కినటువంటి డిఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డి అరెస్టు కాకుండా పెద్ద ఎత్తున లాబింగ్ జరిగినట్టుగా విశ్వసనీయ సమాచారం అయితే మనకి
అందుతూ ఉంది. తనకున్నటువంటి రాజకీయ పలుకుబడితోని ఏకంగా ముఖ్య నేత సతీమణి వద్దకే ఒక వ్యాపారవేత్తతోని రాయబారం జరిపినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇందులో పొలిటికల్ స్ట్రాటజీ కూడా ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఈ కేసు డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే మొదట కొంత సంశయించినా కూడా ఆ తర్వాత భీమిరెడ్డిని అరెస్టు నుంచి తప్పించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలిసింది. నేరుగా ఒక పెద్ద మేడం లైవ్లోకి రావడంతో 41 సిఆర్పిసి నోటీసులతోనే ఆగిపోయినట్టు సమాచారం అయితే అందింది. అయితే భీమిరెడ్డికి ఉన్నటువంటి ఏదైతే రక్తపోటు, బీపీ లాంటి తనకి వ్యాధులు, ఆరోగ్యం సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయో దాన్ని చూపించి అరెస్ట్ నుంచి తప్పించేటటువంటి ప్రయత్నాలు కూడా చేసినట్టుగా తెలిసింది. గతంలో కొందరు అధికారులకి గుండెపోటు వచ్చినా కూడా వెనకడు వేయలేదు అనే దాని మీద కూడా ఏసీపీ చరిత్ర మనకి వినిపిస్తూ ఉన్నది. సో కానీ భీమిరెడ్డి వ్యవహారాల్లో అటు పెద్ద మేడంకు ఇటు ఏసీబీ అధికారికి మధ్య రాయబారం నడిపారని వినికిడి వినిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా ఏసీపీ వర్గాలు చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది శ్వేత. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ అవినీతిపరుడికి ఏసీబీపై ఒత్తాసు పలకడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కేసుల్లో ఎస్పీ, ఎస్టీ, బీసీ అధికారులకు కూడా ఒక విధంగా ఉన్నటువంటి తనకున్నటువంటి అధికారాలతో కూడా మరోలా ప్రవర్తించారనే దాని మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ. అంటే ఇక్కడ బీసీ కార్డుని కూడా ఉపయోగించారనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. సో ఈ పక్షపాత వైఖరులపై సోషల్ మీడియాలో కూడా పోస్టుల వరద పారుతుందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు కేసు దర్యాప్తులో ఏసీబీ పక్షపాతంగా వ్యవహరించిందనే దాని మీద కూడా చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయాలనే దాని మీద కూడా కొన్ని ఆరోపిస్తూ ఏసీపీ డైరెక్టర్ జనరల్ చారు సింహాకు కూడా టీజీఎస్పీ డీసీఎల్ ఇబ్రహీం, మాజీ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో ఈ అంబేద్కర్ భార్య డిఆర్ తబితా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా కూడా చట్టం ముందు అందరూ సమానం కాదా, ఎస్పీలకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు మరో న్యాయమా అనే దాని మీద కూడా సూటిగా ప్రశ్నించినట్టుగా తెలుస్తూ ఉంది. తన భర్తలాగే కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారుల కుటుంబీకులు కూడా కలిసి రావాలనే దాని కూడా పిలుపునిచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. నిజాయితీ గల ఆఫీసర్గా పేరున్నటువంటి ఒక అధికారికి భీమిరెడ్డి కేసు లేనిపోని తలనొప్పులు తెచ్చిందనే దాని మీద కూడా సమాచారం. భీమిరెడ్డితో నేరుగా సంబంధం ఉన్న నాయకులంతా కూడా అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తే తమ పేర్లు కూడా బయటకు వస్తాయనే దాని మీద కూడా రాజకీయ ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా సంస్థల్లో కూడా భీమిరెడ్డి అరెస్టు మినహాయింపుపై కథనాలు రాకపోవడంతో ముఖ్య నేత అంతర్మతంలో పడిపోయినట్టుగా తెలుస్తుంది. పెద్ద మేడం కూడా ఆలోచనలో పడి అరెస్టుకు ఓకే చెప్పడంతో ఆగమేఘాల మీద కూడా భీమిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అనే దాన్ని కూడా వినిపిస్తూ ఉంది. ఇది ప్రభుత్వానికి పేరొచ్చే అంశంలో ఉండటంతో అక్రమాస్తుల చిట్టాపై తమ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చారు. దీంతో భీమిరెడ్డి అరెస్టు, రిమాండ్కు వెళ్ళినటువంటి ఫోటోలన్నీ కూడా చకచక బయటకు వచ్చాయి అనే దాన్ని కూడా తను స్పందించినటువంటి నేపథ్యం. భీమిరెడ్డిని అరెస్టు చేయడంతో అప్పటి వరకు ఉన్నటువంటి ఒత్తిడి మొత్తం కూడా మాయమై ఆనందం మేడం కళ్ళలో ఆనందం ఆ మేడం కళ్ళలో కనిపించిందనే దాన్ని కూడా సమాచారం ఉంది. సో తన ఇంట్లో సోదాలకు ముందే భీమిరెడ్డి తను క్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను తన సంతానం పేరు మీద బదిలీ చేసి వారికి ఆ సమాచారం అంతా వాట్సాప్లో పంపించి తాను చార్ధార్ యాత్రకు వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. అంటే ఇందులో చాలా స్ట్రాటజీలు యూజ్ అయ్యాయి. ఇందులో పొలిటికల్ స్ట్రాటజీ, అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద ఆఫీసర్ కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో వారి మధ్య కూడా కొన్ని విభేదాలతోని బయటికి రావడం వల్ల మొత్తానికి పట్టించారు. తనని కావాల్సుకుని ఎన్ని రోజులు రిమాండ్ వెళ్లకుండా కొన్ని శక్తులు ఆపాయనే దాని కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అదే ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో డీఎస్పీ ఎవరైతే సంకిరెడ్డి భీమిరెడ్డిని ఏసీబీ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది శ్వేత. సోమవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అదేవిధంగా ప్రత్యేక న్యాయస్థానాల న్యాయమూర్తి ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించినటువంటి నేపథ్యం కనిపించింది. 4 రోజుల క్రితం భీమిరెడ్డి నివాసాలు, కార్యాలయాలు అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూడా సోదాలు చేసినటువంటి నేపథ్యం. సుమారు 300 కోట్ల ఆస్తులు గుర్తించినట్టుగా ఏసీబీ వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ కేసుపై ఇప్పటికే ఈడీ, ఐటీ సైతం కూడా దృష్టి పెట్టినట్టుగా సమాచారం అయితే అందుతూ ఉంది. మరి ఏసీబీ భీమిరెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు ఈడీ అధికారులు సైతం రంగంలోకి దిగి
దిగుతారా అనే దాని మీద కూడా తెలుస్తుంది. సో మొదట ఏసీబీ అధికారులు కూడా భీమిరెడ్డిని తమ కస్టడీలోకి కోరన్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి ఈ కేసు మరి ఎటువైపు మలుపు తీరుతుంది ఏంటనేది కూడా. దాదాపు ఇప్పటివరకు 300 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది ఇంకేమైనా బినామీలు ఉన్నారా, లేకపోతే ఈ ఆస్తులన్నీ కూడా తను ఏ విధంగా సంపాదించాడు ఏంటి అనే దానికి కూడా ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది తొందరలో. శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే భీమిరెడ్డికి సంబంధించి ఏసీబీ సోదాలు నిర్వహించిన తర్వాత కొంచెం జాప్యం తర్వాత ఇప్పుడు చల్లపల్లి జైలుకు తరలించారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది.